ఏమండి, గుడికెళ్ళొస్తానండి. ఇదేంటి సడన్ గా? గుడికి వెళ్ళేలా ఉంటే ముందే చెప్తావు కదా రాణి. అయినా ఎప్పుడు గుడి కంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తావు కదా, మరి ఇంత లేటుగా వెళ్తున్నావేంటి? ఆదిత్య ఫోన్ చేశాడండి. ఆదిత్యనా? అవునండి, వాడికి నన్ను చూడాలి అనిపించిందంట. ఫోన్ చేశాడు. ఇంటికి రావద్దు అన్నాం కదా, వచ్చినా బాలుతో శశితో గొడవలవుతాయి, వీలైతే ఒకసారి గుడికొస్తావా అని ఆశగా అడిగాడండి. నిజంగా వాడిని చూస్తుంటే చాలా బాధేస్తోంది రాణి. అసలు ఎలా బ్రతకాల్సినవాడు ఎలా బ్రతుకుతున్నాడు? కన్నతల్లిని చూడాలంటే ఇంటికి రాగలిగే పరిస్థితి కూడా లేకపోవడం నిజంగా వాడి దురదృష్టమో లేదంటే మన దురదృష్టమో అర్థం కావట్లేదు రాణి. కాలం మనల్ని పరీక్షిస్తోందండి. ఆదిత్యని, రాముని, సీతని మనకి దూరం చేసి మనం ఎలా తట్టుకుంటామో చూడాలి అనుకుంటోంది. కాలం కలిసి రాకపోతే రాముడంతటి వాడే అరణ్యాలలో ఉండాల్సొచ్చింది. మానవ మాతృలం మనమెంత, కొంతలో కొంత కొంచెం అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పిల్లల్ని చూడాలి అని మనసు కనిపిస్తే కనీసం ఇలాగైనా కలుసుకునే అవకాశం దొరుకుతోందండి. అది నిజమే రాణి. మీరు కూడా రండి, వెళ్దాం. లేదు రాణి, తాతయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆయనకి జనరల్ చెకప్ ఉంది. నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. సరేనండి, వెళ్ళొస్తాను. జాగ్రత్త రాణి. డ్రైవర్, కార్తీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? గుడికి. కారు తీయాలంటే శశి మేడంని అడగాలి మేడం. ఏంటి, శశిని అడగాల? అలా అని ఎవరు చెప్పారు? శశి మేడమే చెప్పారు. ఆవిడికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. అసలు నేనెవరో తెలిసే ఈ మాట మాట్లాడుతున్నావా? ఆ గంట ఇలాగే నువ్వు కూడా మీ అమ్మాయి గారికి సేవలు చేయడానికే వచ్చావా? ముందు కార్తీ. అత్తయ్య, ఏమైంది? మేడం, గుడికి వెళ్ళాలని కారు తీయమన్నారు మేడం. కారు తీయాలి అంటే నీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పావంట కదా? అవునత్తయ్య, బాలు నా కార్ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. అందుకే నాకు చెప్పకుండా ఎటు వెళ్ళొద్దు అని చెప్పాను. కానీ నేను గుడికి వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేసి రమ్మను. వచ్చేటప్పుడు ఎలాగో వస్తాను. అత్తయ్య, గుడి ఎంత దూరం ఉంది? ఈ పక్కనే 2 కిలోమీటర్లు కూడా లేదు. మీరు నడిస్తే హెల్త్కి కూడా మంచిది కదా. డాక్టర్ గారు ఎలాగో మిమ్మల్ని నడవమని చెప్పారు. ఇలా గుడికి నడిచి వెళ్ళి నడిచొచ్చారంటే మీ హెల్త్ ఎంత బాగుంటుంది. గుడికి వెళ్తే పుణ్యం కూడా వస్తుంది. వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నావు? టైం అవుతుంది, ముందు కార్ స్టార్ట్ చేయి. ఓకే మేడం. కారు తీయాలంటే శశి మేడంని అడగాలి మేడం. అంటే దొంగతనంగా తీసుకెళ్తున్నావా అమ్మా? అత్తయ్య, ఇక్కడ నుంచి ఏది కావాలన్నా సరే నాతో చెప్పి తీసుకోండి. ఎందుకంటే మీ అబ్బాయికి నేను అన్ని లెక్కలు చెప్పాలి కదా. ఇదేంటి, అత్తమ్మ నడుచుకుంటూ వెళ్తుంది? అత్తమ్మా, సీత. అత్తమ్మా, సీత నువ్వా? అదేంటత్తమ్మా నడుచుకుంటూ వస్తున్నారేంటి? గుడికెళ్తున్నాను సీత. సరే,
గుడికి కార్లో వెళ్ళొచ్చు కదా, ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? ఇప్పుడు నేను కారుల్లో తిరగాలంటే పర్మిషన్ తీసుకోవాలనే విషయం తెలిసింది అంటే మీరిద్దరూ ఎంత బాధపడతారో. ఏంటత్తమ్మా మాట్లాడరేంటి? ఇంట్లో 2 కార్లున్నాయి కదా, మరి మీరెందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు? కార్లు ఇంట్లోనే ఉన్నాయి సీత, కానీ నేనే కాస్త నడిస్తే బావుంటుందని నడుచుకుంటూ బయలుదేరాను. లేదత్తమ్మా, మీరేదో అబద్ధం చెప్తున్నారు. అలాంటిదేమీ లేదు సీత. డాక్టర్ గారు కూడా నన్ను రోజు నడవమని చెప్పారు. అదేంటి, మీకేమీ షుగర్ బీపీ లాంటివేం లేవు కదా, మరి నడవమని ఎందుకు చెప్పారు? అంటే బీపీ షుగర్ వచ్చాకే నడుస్తారా? రావటానికి ముందే జాగ్రత్త పడటంలో తప్పేం లేదు కదా సీత. అందుకే డాక్టర్ గారు కూడా ముందు నుంచే జాగ్రత్త పడమని చెప్పారు. అవును, అది సరే, నువ్వేంటి సైకిల్ వేసుకుని బయలుదేరావు? మీకు చెప్పలేదు కదత్తమ్మా, నేను రత్తాలు ఇద్దరం కలిసి హోమ్ మేడ్ స్నాక్స్ బిజినెస్ మొదలుపెట్టాము. ఏంటది? అదే అత్తమ్మా, స్వగృహ ఫుడ్స్. జంతికలు, చెగోడీలు, పూతరేకులు, పకోడీలు ఇలాంటివన్నీ చేసి అమ్మడం. ఓ, అంటే రత్తాలు కూడా మీతో పాటే ఉందా? అవునత్తమ్మా, పాపం తనకి మాత్రం ఎవరున్నారు, అందరం కలిసే ఉందామని ఇంటికి తీసుకుని వెళ్ళాం. ఒక్క నిమిషం అత్తమ్మా, ఇవింటికి తీసుకుని వెళ్ళి తిన్నాక ఎలా ఉన్నాయో చెప్పాలి. తీసుకోండి. పర్లేదమ్మా, నీ చేతి వంటలు ఎలా ఉంటాయో నేను వేరే చెప్పాలా? నువ్వైనా రత్తాలైనా నా దగ్గర నుంచి నేర్చుకున్నవే కదా. అది నిజమేలే అత్తమ్మా, కానీ ఒకసారి తిని చెప్పొచ్చు కదా. అయితే ఈసారి డబ్బులు పెట్టుకుని అప్పుడు చెప్తానులే. అత్తమ్మా, మీరు డబ్బులు పెట్టుకుంటారా? బిజినెస్ బిజినెస్సే, రిలేషన్ రిలేషనే. అలా అయితేనే బిజినెస్లో ఎదుగుతారు. అర్థమైందా? అలాగే అత్తమ్మా, పదండి అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఉమ్. అదిగమ్మా, గుడొచ్చేసింది. రా వెళ్దాం. నీ మరిది ఆదిత్య కలుస్తానన్నాడు. ఇద్దరం కనిపిస్తే వాడు ఇంకా సంతోషపడతాడు. లేదత్తమ్మా, ఇవి హోమ్ డెలివరీ ఇచ్చి రావాలి. ఓ, హోమ్ డెలివరీ కూడా ఉందా? బిజినెస్ పెరగాలి అంటే ఇలాంటి సర్వీసులు చెయ్యాలి కదత్తమ్మా. మ్మ్. నువ్వు మీ ఆయన కంటే బిజినెస్ బాగానే వంట పట్టించుకున్నావు. అయితే నేను కూడా హోమ్ డెలివరీ చేయమని నీకొక ఆర్డర్ ఇస్తాను. అలా అయినా మిమ్మల్ని ఇంటికి పిలిపించుకుంటానులే. బయలుదేరు. సరే, అలాగే అత్తమ్మా, వస్తాను. మ్మ్. నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి సీత. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ఏంటాదిత్య, మీ అమ్మగారు ఇంకా రాలేదు? ఆవిడ వస్తారంటావా? తప్పకుండా వస్తారు శైలు. నేను మాట్లాడాను కదా, అమ్మ వస్తాననే చెప్పింది. మరి ఇంకా రాలేదేంటి? గుడి మూసేసే టైం కూడా అవుతుంది. ఒక్క నిమిషం ఉండు, నేను ఫోన్ చేస్తాను. అదిగో ఆంటీ వచ్చేసారు. అమ్మా, ఆదిత్య, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానమ్మా. అవునమ్మా, ఏంటి ఇంత లేట్ అయింది? ఎప్పుడో వస్తానన్నావు కదా. మధ్యలో మీ సీత వదిన కనిపిస్తే మాట్లాడొస్తున్నాను లేరా. వదిన కూడా వచ్చిందా? ఏది? తను పనుందని వెళ్ళిందిరా. హలో ఆంటీ, బాగున్నారా? నువ్వు అమ్మా, తను మా మెకానిక్ షెడ్ ఓనర్ గారి కూతురమ్మా. నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తను నాకెందుకు తెలీదురా? మన అమూల్యకి ఫ్రెండ్ కదా. మన ఇంటికి చాలా సార్లు వచ్చింది. ఓ, అయితే నేనే మిస్ అయ్యానన్నమాట. ఆ ఆదిత్య, ఆ రోజు అమూల్య పెళ్లిలో హడావిడంతా ఈ అమ్మాయిదే.
అమ్మా ఈరోజు వాళ్ళ అమ్మగారి జయంతమ్మా. జయంత అంటే వాళ్ళ అమ్మగారు లేరమ్మా, చిన్నప్పుడే వెళ్ళిపోయారమ్మా. బాధపడకమ్మా. ఈరోజు వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుని నీ దగ్గర దీవెనలు తీసుకోవాలని అడిగిందమ్మా. అందుకే నిన్ను గుడికి రమ్మన్నానమ్మా. ఆంటీ నన్ను దీవించండి. చల్లగా ఉండు. లేమ్మా. చూడమ్మా శైలు, నువ్వెప్పుడూ అమ్మ లేదని బాధపడొద్దు. నేను కూడా అమ్మ లాంటి దాన్నే. నాకు అత్త అయినా అమ్మైనా అన్నీ మీరే ఆంటీ. అందుకే మీ దగ్గర దీవెనలు తీసుకోవాలి అని వచ్చాను. అమ్మలేని నాకు అత్తమ్మగా జీవితాంతం మీరు ప్రేమని పంచితే చాలు. అవును, ఏమ్మా వీడికి కోపం కాస్తైనా తగ్గిందా? ఇంకా అలాగే ఉందా? మీరు ఎలా భరిస్తున్నారో ఏంటో. అమ్మా ఇప్పుడు ఇదంతా అవసరమా అమ్మా? ఆంటీ ఎంత కోపమున్నా మనసు మాత్రం చాలా మంచిది కదా ఆంటీ. మీ పోలికే వచ్చినట్టుంది. అందుకే నేను మా డాడీ భరిస్తున్నా. అమ్మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాతయ్య నాన్న అందరూ ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటావురా? సీత, రామ్, లక్ష్మణులు అయోధ్యలో లేకపోతే ఎలా ఉంటుందో వాల్మీకి రామాయణంలో వర్ణించారు. మేము కళ్ళతో చూస్తున్నాం అంతే. మీరు వనవాసం ముగించుకుని వచ్చేంతవరకు ఈ కౌసల్యకి ఎదురు చూపులే. ఈ ఎదురు చూపులే కాదత్తయ్య, మీ ఇంట్లో చిన్న కోడలుగా అడుగు పెట్టాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అందుకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ దీవెనలు తప్పకుండా కావాలి. పదండి, దేవుడి దర్శనం చేసుకుందాం. అలాగే అమ్మా. పదండి. అంటే నేను కారు తీసుకుని వెళ్ళకూడదని ఆఫీస్కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పిందన్నమాట. చివరికి నా ఇల్లే నాకు పరాయిదైపోయింది. నా వాళ్లకే నేను భారం అయిపోతున్నాను. రతన్, ఈ ఇంట్లో నేను చెప్తే పని చేసే పని వాళ్ళు ఎవరూ లేరు కదూ. రాణి, ఏమైంది? ఎందుకు తుడుస్తున్నావు? మన అయోధ్య నిలయానికి మురికి పట్టేసిందండి. ఇందాక ఆదిత్య ఇల్లెలా ఉంది అనంటే సీతారామలక్ష్మణులు దూరం చేసుకున్న అయోధ్య ఎలా ఉందో అలా ఉంది అన్నాను. నా మాటలు నిజం చేస్తూ మురికెలా పట్టేసిందో చూడండి. అందుకే శుభ్రం చేస్తున్నాను. ఇక్కడ పట్టిన మట్టినైతే నీళ్లతో కడిగి శుభ్రం చేశావు రాణి. కానీ ఈ ఇంటి మనుషులకు మనసుల్లో పేరుకుపోయిన మురికిని కడగడం అంత సులభమా చెప్పు?
నిజమేనండి, ఎప్పటికీ చెరిగిపోని మురికి పట్టిన మనసులున్నాయి. నిజమేనండి, ఎప్పటికీ చెరిగిపోని మురికి పట్టిన మనసులున్నాయి. సీతారాములు ఉన్నంత కాలమే ఈ ఇంటికొక విలువ, ఈ పేరుకొక మర్యాద ఉండేది. వాళ్లతో పాటు అన్నీ పోయాయి. ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చూస్తుంటే ఈ ఇంటికి అయోధ్య నిలయమని కాదు, లంకాపురి అని పేరు పెట్టాలేమో అనిపిస్తోంది. ఆ కళ ఆ సీతారాంతోనే బయటికి వెళ్ళిపోయింది రాణి. ఒక రకంగా చూస్తే వాళ్లే అదృష్టవంతులుగా అనిపిస్తుంది. ఈ నరకం నుంచి తప్పించుకున్నారు. వాళ్లే బయట సంతోషంగా ఉన్నారు. మనలాగా ప్రతిక్షణం బాధలు అవమానాలు పడకుండా ఉన్నంతలో బాగున్నారు. ఆ మాట మాత్రం నిజమండి. సీతారాములు ఎక్కడుంటే అదే వాళ్ళకి అయోధ్య, అడవిలో ఉంటే అదే వాళ్ళకి ఉద్యానవనం. మనసు విప్పి మాట్లాడుకుంటూ ఏ అమరికలు లేకుండా ఆనందంగా బ్రతుకుతున్నారు. హ, వాళ్ళు వస్తే తప్ప ఈ ఇంటికి ఈ పేరుకి సార్థకత లేదు. ఆ మంచి రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో ఏంటో. రాక్షసులకు కూడా కాలం కలిసి వస్తుంది రాణి. ఆ సమయంలో మంచివాళ్లు అజ్ఞాతంలో బ్రతకాల్సిందే. మంచివాళ్లకి కాలం కలిసొచ్చిన రోజు వాళ్ళని ఆపడం ఎవ్వరి తరం కాదు. వస్తాయి. కాలచక్రంతో పాటు అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. సీతారాములు లేకపోతే ఇంటికి ఆ పేరుకి కళే లేకుండా పోయిందా? అసలు ఈ ఇంటికి ఆ పేరే లేకుండా పోతే? డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ తల్లి, ఈ పని ఎప్పుడో చేయాల్సింది శశి. శశిరేఖ నిలయం. ఆ పేరు చదవగానే ఈ ఇంటికి ఒక కొత్త కళ, ఒక అందం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమలడు, నువ్వేమంటావు? అవును మావయ్య. అయోధ్య నిలయం అంటే అందులో కొత్తదనం ఏముంది? అదే ఈ పేరుతో పిలవగానే ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనుకో. ఏంటి మీరు చేస్తున్న పని? ఎవరిని అడిగి అయోధ్య నిలయం బోర్డు తీసేశారు? ఎవరిని అడిగి బోర్డు ఇక్కడ పెట్టారు? తాతయ్య, మీరు కాస్త కూల్ అవ్వండి. ఇప్పుడు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? ఇది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? ఈ ఇంటికి ఈ పేరుకి ఎటువంటి అనుబంధం ఉందో నీకు తెలుసా? తాతయ్య, ఏంటి? ఏం జరిగింది? ఎందుకలా కోప్పడుతున్నారు? ఏం జరిగిందా? నీ కళ్ళతో చూడమా వీళ్ళేం చేశారు? ఏంటిది? ఎవరి బోర్డు మార్చింది? ఏం శశి, ఇది నీ పనేనా? తప్పే ఉంది మావయ్య గారు. ఎప్పుడూ అదే పేరుండాలని ఈ రూల్ ఏమైనా ఉందా? ఏదైనా చేంజ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. పైగా అత్తయ్య గారు నిన్న బాధపడుతూ ఈ అయోధ్య నిలయానికి కళే లేకుండా పోయింది, ఇంటికి విలువ తగ్గిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇంటికి కొత్త కళ రావాలంటే పాతది తీసి కొత్త పేరు పెడితే బాగుంటుందని నేనే బోర్డు మార్చాను. పేరు మార్చాలి అంటే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వా? ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం. మాతో మాట్లాడి కదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ పాటికి నువ్వు పేర్లు మార్చేస్తావా? ఈ ఇంటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మేమే తీసుకుంటున్నాం. అటు బిజినెస్ మేమే చూసుకుంటున్నాం,
పెత్తనం అంతా మాకు ఇచ్చేశాక ఇప్పుడు మమ్మల్ని అడగలేదు, మా పర్మిషన్ తీసుకోలేదు అని మధ్యలో ఈ మాటలన్నీ ఎందుకు? చిన్నప్పుడు అంటే వేలు పట్టుకొని నడిపించారని ఇప్పుడు కూడా అలాగే నడిపించాలని చూస్తున్నారా? చూడమ్మా, పెత్తనం ఇచ్చారంటే దాని అర్థం పెద్దరికాన్ని, ఆ పద్ధతులని పక్కన పెట్టమని కాదమ్మా, వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, గౌరవాలని మరింత పెంచమని. అంతేగాని ఇలా ఉన్న పేరుని పక్కన పెట్టమని కాదమ్మా. అసలు ఈ ఇంటికి అయోధ్య నిలయం అనే పేరు ఎందుకు పెట్టారో నీకు తెలియదు, ఎవరు పెట్టారో నీకు తెలియదు, ఆ పేరుకి మాకు ఉన్న అనుబంధం ఏంటో కూడా నీకు తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆ పేరును తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. ఓహో, అయితే మీ బాధంతా నేను ఈ ఇంటికి నా పేరు పెట్టుకున్నానా? అమూల్య, ఈ చందుని నీకు భర్తగా చేసింది, ఈ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసింది ఈ శశిరేఖనా? నిజమే అన్నయ్య. బాలు, నా మాట విను. ఇంటే వినది, పద. బాలు, రా, రా, బాలు, నేను చెప్పేది విను. బాలు, 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 ప్లీజ్ బాలు. రా.